హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి 4th 5th లెసన్స్ నేర్చుకుందాం. 4th లెసన్ జంతువుల జీవన విధానం, జీవ వైవిధ్యం. మన ఇళ్లల్లో పెంచుకునే పెంపుడు జంతువుల గురించి, వాటి జీవన విధానం. అడవిలో పెరిగే జంతువుల జీవన విధానం వేరుగా ఉంటుంది. అడవులలో నివసించే ఏనుగులు గుంపుల్లో ఉంటాయి. ఒక్కో గుంపులో 10 నుంచి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. ఈ గుంపులో ఎక్కువగా ఆడవే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి 15 ఏళ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. ఏనుగుల గుంపుకి పెద్ద వయసు గల ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఈ ఏనుగుల గుంపుకు పెద్ద వయసు గల ఆడ ఏనుగు మాత్రమే నాయకత్వం వహిస్తుంది. మగ ఏనుగులు 15 ఏళ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. ఒక్కో గుంపులో 10 నుండి 15 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. గుంపులుగా నివసించడం వల్ల వాటి పిల్లల్ని రక్షించుకోవడం, ఆహారాన్ని వెతకడం, శత్రువులని భయపెట్టడం ద్వారా రక్షణ పొందుతాయి. పెద్ద పులి బాగా వేటాడగలదు. పులి పిల్లలకి పుట్టినప్పుడు వేటాడడం తెలియదు. పులుల గుంపు వేటాడే విధానాన్ని పరిశీలించి వేటాడడం నేర్చుకుంటాయి. భారతదేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తన చిన్నతనంలో సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షుల గుంపును చూస్తూ ఎగిరే విధానాన్ని గురించి ఆలోచిస్తూ అతని ఆలోచనలు రాకెట్ పరిశోధనలకి మూలమయ్యాయి. పరిశీలించడం, తెలుసుకోవడం, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, అందుకోసం కృషి చేయడం ఆయన్ని ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేశాయి. పక్షులు ఎంతో అందంగా తమ గూడును కట్టుకుంటాయి. దర్జిపిట్ట మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసుకుంటుంది. పక్షులు చిన్న చిన్న రెమ్మలు, దారాలు, గడ్డిపోచలు, వైర్లు, కాగితం ముక్కలు, పీచు, బట్ట ముక్కలు, మెత్తటి నూలు, చెట్ల ఆకులను, ఎండు పుల్లలను ఉపయోగించి గూడును తయారు చేసుకుంటాయి. గిజిగాడు పక్షుల్లో మగపక్షి మాత్రమే గూళ్ళు కడతాయి. తనకిష్టమైన గూటిలో ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది. గిజిగాడు పక్షుల్లో మగపక్షి మాత్రమే గూడు కడితే ఆడపక్షి తనకిష్టమైన గూటిలో గుడ్లు పెట్టి పొదుగుతుంది. పక్షులను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. చెట్లు నరకడం, పురుగుల మందుల పిచికారీ, సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ వలన కూడా పక్షులు అంతరించిపోతున్నాయి. డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. ఇతడు పక్షులపై అనేక పరిశోధనలు, రచనలు చేశాడు. దీనికి గాను ఇతనికి అనేక పురస్కారాలు వచ్చాయి. దసరా రోజు పాలపిట్టను చూడడం శుభసూచకంగా భావిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. కందిరీగలు అవి ఉండే పరిసరాలకి తగినట్లుగా వాటి గూడును నిర్మిస్తాయి. ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. ఇవి గుంపులుగా జీవిస్తాయి. వీటి గూడు అరలు అరలుగా ఉంటుంది. గుంపులుగా జీవించడాన్నే సామూహిక జీవనం అంటారు. కందిరీగలు, తేనెటీగలు ఇవి రెండు కూడా గుంపులుగా జీవిస్తాయి. కందిరీగలు, తేనెటీగలు కొండితో విషం లాంటి పదార్థాన్ని శరీరంలోకి పంపుతాయి. దీనివల్ల ఒక్కోసారి మరణించే అవకాశం కూడా ఉంటుంది. చీమలు కూడా గుంపులుగా ఉంటాయి. చిన్నవైన వాటి జీవన విధానం నుండి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. చీమలు సంఘ జీవనంలో ఆదర్శప్రాయులు. ఇవి తమ పనులని విభజించుకుంటాయి. చీమల్లో కూలి చీమలు, మగ చీమలు, రాణి చీమలు ఉంటాయి. రాణి చీమలు గుడ్లు పెడతాయి. కూలి చీమలు వాటిని రక్షించడం, చీమ పిల్లలకి, చీమలకి అవసరమైన ఆహారం అందించడం, గూడు కట్టడం, మరమ్మతులు చేయడం వంటి పనులను చేస్తాయి. గూడులో ఒక్కో ప్రదేశాన్ని ఒక్కో పనికి వాడుతాయి. చీమలు ఆహార పదార్థాలను దవడలతో ముక్కలు చేస్తాయి. ఈ చీమల్లో రాణి చీమలు గుడ్లు పెడతాయి. కూలి చీమలు వాటి పిల్లల్ని రక్షించడం, చీమలకి అవసరమైన ఆహారాన్ని అందించడం, గూడు కట్టడం లాంటి పనులని చేస్తాయి. చీమలు గూడు నుండి దూరంగా వెళ్ళే సమయంలో ఒక రకమైన వాసననిచ్చే పదార్థాన్ని వదులుతూ వెళతాయి. దాని ఆధారంగానే తిరిగి గూడు చేరుతాయి. ఒక చీమ తన బరువు కంటే సుమారు 50 రెట్ల బరువైన పదార్థాన్ని మోస్తుంది. చీమతో పాటు కీటకాలన్నింటికీ 6 కాళ్ళు ఉంటాయి. చీమకి తల ముందు భాగంలో 2 ఫీలర్స్ అంటే ఏంటినాలు ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడుందో కనుక్కోవడానికి, ఇతర చీమలకి సమాచారం అందించడానికి ఉపయోగపడతాయి. చీమల్లాగే తేనెటీగలకి కూడా పని విభజన ఉంటుంది.
ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లు మొదలగు వాటన్నింటినీ కలిపి జీవ వైవిధ్యం అంటారు. అడవిలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. మానవులు విచక్షణ కోల్పోయి అడవులను నరకడం, జంతువులను వేటాడడం వల్ల ప్రకృతిలో సమతుల్యత నశించి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అంతరిస్తున్న జీవజాతులలో తెల్ల పులులు ప్రస్తుతం అంతరించిపోనున్నాయి. ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న జంతువులను, పక్షులను సంరక్షించడానికి ప్రభుత్వం అభయారణ్యాలు ఏర్పాటు చేసింది. వాటిని మన సంపదగా గుర్తించి కాపాడుకోవాలి. 5th లెసన్ మన చుట్టూ ఉండే మొక్కలు. మన చుట్టూ ఎన్నో మొక్కలు, చెట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవిగా ఉంటాయి. కొన్ని ఎత్తుగా, కొన్ని గుబురుగా, పొదలుగా పెరిగేవి ఉన్నాయి. ఇంకొన్ని మృదువైన కాండంతో తీగలుగా పాకేవి ఉన్నాయి. బీర, కాకర, మల్లె మొదలగు మొక్కల కాండాలు బలహీనంగా ఉండడం వల్ల పందిళ్లపై, చెట్లపై ఏదో ఒక ఆధారంతో పెరుగుతాయి. వీటిని తీగ మొక్కలు లేదా ఎగబాకే మొక్కలు అంటారు. గన్నేరు, గులాబీ మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుబురుగా కనిపిస్తాయి. వీటిని పొదలు అంటారు. చింత, రావి, మామిడి పెద్దగా విశాలంగా పెరుగును. వీటిని వృక్షాలు అంటారు. వీటి నుండి కలప లభిస్తుంది. ఇవి నీడనిస్తాయి. మొక్కల్లో సాధారణంగా వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయల వంటి భాగాలు ఉంటాయి. మొక్కల్లో ఏమేమి భాగాలు ఉంటాయి? వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయల వంటి భాగాలు ఉంటాయి. వేరు నేల లోపల పెరిగే మొక్క యొక్క భాగం. ఇది మొక్కకి ఆధారాన్ని ఇస్తూ నిటారుగా ఉండడానికి తోడ్పడతాయి. వేర్ల ద్వారానే నీరు, పోషక పదార్థాలు అందుతాయి. నేల పైభాగాన పెరిగే మొక్క యొక్క భాగం కాండం. కాండం నుండే ఆకులు, పువ్వులు, కాయలు ఏర్పడతాయి. కాండాలన్నీ ఒకే రకంగా ఉండవు. కొన్ని మెత్తగా, కొన్ని గరుకుగా ఉంటాయి. కొన్ని ముళ్ళు కలిగి ఉంటాయి. కొన్ని మొక్కల కాండాలు మొక్క నిలబడడానికి బలాన్నిస్తాయి. వేర్లు గ్రహించిన నీటిని, పోషక పదార్థాలను మొక్క యొక్క అన్ని భాగాలకి కాండమే సరఫరా చేస్తుంది. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం దానిలోని పత్రహరితం. ఆకులు ఎక్కువగా ఉండే మొక్కలు ఎక్కువ ఆహారాన్ని తయారు చేస్తాయి. ఆకుల్ని తెంపివేయరాదు. ఈ ఆహారాన్ని గింజలు, కాయలు, దుంపలు మొదలైన వాటిలో నిల్వ చేసుకుంటాయి. విత్తనానికి మూలం పువ్వు. ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. ఇది దాదాపు 1 మీటరు వ్యాసంతో సుమారు 7 నుంచి 10 కిలోల బరువుతో ఉంటుంది. దీని వాసన కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. ఈ వాసన 2 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తుంది. మొక్కలలో పూలు కాయలుగా మారుతాయి. పూలు కాయలుగా మారడానికి సీతాకోకచిలుకలు, తుమ్మెదలు వంటి కీటకాలు తోడ్పడతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. ఇది దాదాపు 1 మీటరు వ్యాసంతో ఉండి 7 నుంచి 10 కిలోల బరువుతో ఉంటుంది. దీని వాసన కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. ఇది దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తుంది. పండ్లు విత్తనాలుగా మారి కొత్త మొక్కలుగా మొలకెత్తుతాయి. విత్తనాలన్నీ ఒకే రకంగా ఉండవు. చెట్టు పరిమాణానికి సంబంధం లేకుండా కొన్ని చిన్నవిగా ఉంటాయి. చిన్నవిగా ఉండే విత్తనాలలో మర్రి చెట్టు పెద్దగా ఉండి దాని విత్తనం చిన్నదిగా ఉంటుంది. కొన్ని పెద్దవిగా ఉంటాయి. కొబ్బరి చెట్టు విత్తనాలు పెద్దవిగా ఉంటాయి. కొన్ని విత్తనాలు పెంకుతో ఉంటాయి. ఆముదం చెట్టుకు యొక్క విత్తనాలు దానిపైన పెంకు ఉంటుంది. కొన్ని మెత్తవిగా ఉంటాయి. ఎగ్జాంపుల్ నువ్వులు. దానిమ్మ, జామ పండ్లల్లో చాలా విత్తనాలు ఉంటాయి. కానీ కొబ్బరి, మామిడి మొక్కల పండ్లు ఒకే విత్తనాన్ని కలిగి ఉంటాయి. విత్తనాలను మంచి సారవంతమైన నేలలో నాటినప్పుడు విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. నేల సారవంతం అనేది జంతు కళేబరాలు, చెట్ల నుండి రాలిన ఆకులు, జంతు విసర్జకాలు అన్నీ నేలలో గల సూక్ష్మజీవుల వల్ల కుళ్ళిపోయి నేలని సారవంతం చేస్తాయి. కొన్ని జంతువులు నేలలో బొరియలు చేసుకొని జీవిస్తాయి. ఇవి నేలను గుల్లగా, సారవంతంగా చేస్తాయి. వానపామును రైతు మిత్రుడు అంటారు. ఇది నేలలో బొరియలు చేసుకొని జీవించి నేలను గుల్లగా, సారవంతంగా తయారు చేస్తుంది. కాబట్టి వానపామును రైతు మిత్రుడు అంటారు. పార్థీనియం మొక్కను వయ్యారి బామ్మ అంటారు.
అమెరికా నుండి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో కలిసి మన దేశానికి వచ్చింది. ఈ కలుపు మొక్క యొక్క పుప్పొడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తున్నాయి. విత్తనాలు గాలికి కొట్టుకొని పోవడం వల్ల అవి చెట్టు నుండి దూరంగా వెళ్ళి మరో చోట పడి అక్కడ మొలకెత్తి పెరుగుతాయి. ఎగ్జాంపుల్ జిల్లేడు చెట్టు యొక్క విత్తనాలు గాలికి కొట్టుకొని పోయి అవి ఒక చోటు నుండి మరొక చోటుకి పడి అక్కడ మొలకెత్తడం జరుగుతుంది. జంతువుల వెంట్రుకలకి అంటుకొని కొన్ని గింజలు అవి వెళ్ళే ప్రాంతంలో అక్కడక్కడ పడడం వలన కొత్త మొక్కలు వస్తాయి. ఎగ్జాంపుల్ పల్లేరు, తేలుకొండి. ఈ విత్తనాలు గొర్రెలు, మేకలు అలాంటి జంతువుల శరీరాలకి అతుక్కొని వెళ్ళి అవి వేరే ప్రదేశంలో పడడం వల్ల అక్కడ కొత్త మొలకలు వస్తాయి. కొన్ని మొక్కల గింజలు బాగా ఎండి పగలడం వల్ల వాటి గింజలు వెదజల్లబడతాయి. ఎగ్జాంపుల్ కనకాంబరం మొక్క విత్తనాలు. కొన్ని విత్తనాలు నీటి ద్వారా కొట్టుకొని పోయి ఒడ్డుకి చేరుతాయి. ఇలా విత్తనాలు ఒక చోటు నుండి మరొక చోటికి గాలి ద్వారా, నీటి ద్వారా, జంతువుల ద్వారా, మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. మనం ఇళ్లల్లో, తోటల్లో, పాఠశాలలో పెంచుకునే మొక్కలన్నీ నర్సరీల నుండే వస్తాయి. వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలనే నర్సరీలు అంటారు. అటవీ శాఖ వారు కూడా వేప, కానుగ, టేకు వంటి మొక్కలని నర్సరీల్లో పెంచి సామాజిక అడవుల పెంపకానికి అవసరమైన మొక్కలని సరఫరా చేస్తారు. ఎడారిలో పెరిగే కాక్టస్ లాంటి మొక్కలు మొదలుకొని చిన్నపాటి కుండీల్లో పెరిగే బోన్సాయి వృక్షాల వరకు అన్ని రకాల మొక్కలు ఇక్కడ లభిస్తాయి. అంటుకట్టడం, కణజాల వర్ధనం, విత్తనాలు చల్లడం వంటి పద్ధతుల ద్వారా మొక్కలని ఉత్పత్తి చేస్తారు. షెడ్ నెట్స్ ఏర్పాటు చేసి నియంత్రిత పరిస్థితుల్లో మొక్కలని పెంచుతారు. పర్యావరణ పరిరక్షణకి నర్సరీలు ఎంతోగానో తోడ్పడతాయి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం 6th, 7th లెసన్స్ నేర్చుకుందాం.